నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల క్షేత్రానికి సంబంధించి ఎన్నో విశేషాలను తిరుమల వైభవం అన్న సిరీస్లో మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు తిరుమల వైభవం సిరీస్ 4వ భాగంలో తిరుమల కొండకు చేరుకోవడానికి ఎన్ని దారులున్నాయి, ఆ దారుల చరిత్రేంటి, ముఖ్యంగా అలిపిరి ప్రారంభంలోనే సాష్టాంగ నమస్కారం చేస్తున్న భంగిమలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి అక్కడ అలా శిలగా మారడానికి కారణమేంటి అన్న విషయాలను ఈ భాగంలో తెలుసుకుందాం. మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. తిరుమల కొండకు చేరుకోవడానికి ఏ దారి గుండా వెళ్ళాలి అంటే అందరూ టక్కున అలిపిరి, శ్రీవారి మెట్టు అని చెప్తాము. కానీ ఈ రెండే కాదు, ప్రస్తుత కాలంలో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరికొన్ని నడకదారులు కూడా ఉన్నాయి. పైగా వాటికి చాలా చరిత్ర కూడా ఉంది. అవేంటో, వాటి చరిత్ర ఏంటో ఓ లుక్కేద్దాం. తిరుమల కొండకు చేరుకోవడానికి నడకదారుల్లో అందరికీ బాగా తెలిసినది, బాగా ప్రచారంలో ఉన్నది అలిపిరి దారి. అయితే అలిపిరితో పాటు మరో 7 నడకదారులు కూడా ఉన్నాయి. అవి శ్రీవారి మెట్టు, మామండూరు అడవిదారి, కుక్కల దొడ్డి నుంచి అవ్వాచారి కోనదారి, ఏనుగుల దారి, తలకోన నుంచి మరో దారి ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం బాగా వాడుకలో ఉన్నది అలిపిరి దారి. ఆ తర్వాత సాక్షాత్తు శ్రీవారు తిరిగిన శ్రీవారి మెట్టుదారి. ఇప్పుడే కాదు, పూర్వకాలంలో కూడా ఈ రెండే ఎక్కువగా వాడుకలో ఉండేవట. అప్పట్లో ఇప్పట్లాగా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవడానికి చాలా కష్టంగా ఉండేదట. అయితే నడిచి వెళ్లడం, లేదంటే డోలీలలో వెళ్లడం చేసేవారు. ఇప్పుడంటే తిరుమలకు వందలాది బస్సులు, వాహనాలు నడుస్తున్నాయి. వేలాది మంది భక్తులు సునాయాసంగా ఆ వాహనాల్లో, బస్సుల్లో స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. కానీ పూర్వం కొండపైన హతీరాంజీ మఠం, శ్రీవారి ఆలయం తప్ప ఇంకే ఆవాసాలు ఉండేవి కాదట. అప్పట్లో స్వామి సన్నిధికి చేరుకోవాలంటే అష్టకష్టాలు పడితే గాని స్వామి దర్శనం సాధ్యమయ్యేది కాదు. చివరికి ఆలయంలో పూజాదికాలు చేసే అర్చకులు కూడా కొండ దిగువనే ఉండేవారట. వేకువనే కొండ మీదకు నడక మొదలుపెట్టి వెళ్ళి అలా ఆలయానికి చేరుకుని 7 గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడడం జరిగేదని తెలుస్తోంది. నడకదారి కూడా అస్తవ్యస్తంగా గుబుర్లతో, పొదలతో అడవిలా ఉంది. క్రూర మృగాల బారి నుంచి తప్పించుకునేందుకు గుంపులు గుంపులుగా నడుచుకుంటూ, డప్పులు వాయించుకుంటూ, మధ్య మధ్యలో వంట వార్పులు చేసుకుని భుజించి నెమ్మదిగా 2 రోజులకు కొండ మీదకు చేరుకునేవారట. ఈ మధ్యలో వారు విశ్రమించడానికి, వంటలు చేసుకోవడానికి దిగుడు బావులు, విశ్రాంతి మండపాలు ఉండేవట. నడవలేని వారు డోలీలలో వెళ్లేవారు. సరే, ఈ నడకదారుల్లో ప్రధానమైనది, మొట్టమొదట చెప్పుకోవలసింది, అందరికీ తెలిసింది అయిన అలిపిరి చరిత్ర. అలిపిరి నుంచి స్వామి సన్నిధికి చేరుకునే వరకు ఉన్న విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలిపిరి దారినే ఆదిపడి అని, ఆదిపులి అని కూడా వ్యవహరిస్తారు. మొదట్లో కపిలతీర్థం నుంచి కొండదారిలో నడుస్తూ తిరుమలకు చేరుకునేవారు. తర్వాత అనంతరాజు మెట్ల మార్గాన్ని నిర్మించిన దగ్గర నుంచి ఆ మెట్ల మార్గం ద్వారానే ప్రజలు తిరుమల చేరుకుంటున్నారు. ఈ మెట్ల మార్గాన్ని నిర్మింపచేసిన అనంతరాజే సోపాన మార్గంలో 2 గోపురాలను కూడా కట్టించాడు. అందులో 2వ గోపురాన్నే ప్రస్తుతం మనం గాలి గోపురంగా పిలుస్తున్నాం. ఇది అతిపెద్ద గోపురం. ఈ గోపురం దగ్గరే స్వామి నామాలు, శంఖుచక్రాలు, విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా ఏర్పాటు చేశారు. దిగువ తిరుపతి అని పిలుచుకునే తిరుపతి పట్టణంలో నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా ఈ తిరునామాలు నయనానందకరంగా కనబడతాయి. ఈ కొండంతా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ప్రతిరూపంగానే భావించిన శ్రీమద్ రామానుజుల వారు ఆ కొండ మీద కాలు పెట్టి ఎక్కడం ఇష్టం లేక ఈ అలిపిరి దగ్గర నుంచే స్వామిని సేవించేవారు. కానీ స్వామి యొక్క అర్చనా విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడం కోసం అనేక మంది భక్తుల కోరిక మీద 3 సార్లు మాత్రం కొండను ఎక్కారట. అది కూడా ఆహార పానీయాలేవీ తీసుకోకుండా సకల సాలగ్రామమయమైన కొండ మీద పాదాలను పెట్టడం అపచారంగా భావించి మోకాళ్ల మీద ఎక్కారట. అందుకే సకల సాలగ్రామాలతో నిండి ఉందని నమ్మే మోకాళ్ల పర్వతం దగ్గర ఇప్పటికీ కూడా కొందరు మోకాళ్లపై ఎక్కడం మనకు కనబడుతుంది. ఈ అలిపిరిని ఆదిపడి అని కూడా అప్పట్లో పిలిచేవారు. మరి ఎందుకలా, ఆ విషయం గురించి తెలుసుకుందాం. ఆది అంటే మొదటి, పడి అంటే మెట్టు. ఆదిపడి అంటే మొదటి మెట్టు. తిరుమల చేరుకోవడానికి నడకదారి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి దీనిని మొదటి మెట్టుగా వ్యవహరిస్తారు. అందుకే ఆదిపడి అని పిలిచేవారు. ఆదిపడి కాస్త కాలక్రమేణా అలిపిరిగా మారింది. అలిపిరి ద్వారా తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకోవాలంటే సుమారు 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.
సుమారు 3500 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. నిజానికి కపిలతీర్థం నుంచి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. తరువాత విజయనగర రాజ్య సామంతుడైన అనంతరాజు అలిపిరి నుంచి మెట్లదారి ఏర్పాటు చేశారు. ఇక్కడే సాష్టాంగ నమస్కారం చేస్తున్న భంగిమలో మాలదాసరి విగ్రహం కనబడుతుంది. అలిపిరి నుంచి మెట్లదారిలో బయలుదేరగానే మొదట్లోనే ఈ మాలదాసరి విగ్రహం కనబడుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం హరిదాసుడైన ఒక మాలదాసరి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు బయలుదేరాడు. అలిపిరికి చేరిన తర్వాత అక్కడ తొలిమెట్టు ఎక్కబోతూ ఉండగా శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడే అదే భంగిమలో ఆ మాలదాసరి శిలగా మారిపోయాడని చెప్తారు. మరి ఈ మాలదాసరి కథ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాలదాసరి పూర్వాశ్రమంలో ఒక సైనికుడు, మహావీరుడు. ఒక యుద్ధం సందర్భంలో తిరుమల వచ్చిన ఈ సైనికుడు తిరుమల కొండను చూసి మైమరచిపోయాడు. ఎందుకో ఆ తిరుమల కొండ అతనిని విపరీతంగా ఆకర్షించింది. ఆ క్షణమే అతనిలో అంతర్లీనంగా ఉన్న స్వామివారి మీద భక్తి పెల్లుబుకింది. స్వామివారికి భక్తుడిగా మారిపోయి అక్కడే ఉండిపోయాడు. గోసంగి దాసరిగా నామం పొంది అలిపిరి మొదటి మెట్టు నుంచి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. అక్కడే తన గానంతో, నృత్యంతో స్వామిని కీర్తిస్తూ భక్తులను అలరిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి కొందరు దొంగలు అక్కడికి వచ్చి యాత్రికుల్ని అందర్నీ బెదిరించి దోచుకోవడానికి తెగబడ్డారు. అయితే పూర్వాశ్రమంలో సైనికుడైన ఈ గోసంగి దాసరి ఆ బందిపోటు దొంగల ఆగడాలను అడ్డుకున్నాడు. తన వీర విహారంతో వారందరినీ ఎదిరించి వెళ్లగొట్టి యాత్రికులందర్నీ రక్షించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట వెళ్లి స్థానిక ప్రభువుల దృష్టికి వెళ్ళింది. జరిగింది తెలుసుకొని గోసంగి దాసరి వీరత్వానికి మెచ్చుకున్న ప్రభువులు, నీ వంటి వీరుడు మాకు అవసరం, నీకు తగినన్ని భూములు, ఈనాములు ఇస్తాము, ఈ అలిపిరికి రక్షకుడిగా ఉండు అని చెప్పారు. అయితే వారిస్తానన్న భూములు, ఈనాములు సున్నితంగా తిరస్కరించాడు గోసంగి దాసరి. తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వారికి చెప్పాడు. అయ్యా, నాకు ప్రధానంగా కావలసింది స్వామి భక్తి. అదొక్కటి చాలు, నాకింకేమీ వద్దు. నా ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడికొచ్చే యాత్రికులను కాపాడే పనిలోనే ఉంటాను. దానికి ప్రతిగా నాకేమీ ఇవ్వనక్కరలేదు అన్నాడు. అలాగే యాత్రికుల్ని కాపాడే బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాడు. అతనితో పాటు అతని భార్య లక్ష్మి కూడా. అయితే దాసరి చేతిలో దెబ్బలు తిన్న దొంగలు మిగిలిన వారికి ఈ విషయం చెప్పారు. దొంగలందరూ ఏకమయ్యారు. తమని దెబ్బతీసిన దాసరిని ఎలాగైనా మట్టు పెట్టాలి అనుకున్నారు. అందరూ ఏకమై ఒక్కుమ్మడిగా దాడి చేశారు. వారితో వీరోచితంగా పోరాడడం మొదలుపెట్టాడు దాసరి. అతనితో పాటు అతని భార్య లక్ష్మి కూడా వీరోచితంగా పోరాడసాగింది. ఆ పోరాటంలో గోసంగి దాసరి భార్య లక్ష్మి దొంగల కత్తివేటుకు బలైంది. మరి లక్ష్మి మరణం దేనికి దారితీసింది? ఈ కథనం గురించి తిరుమల వైభవం 5వ భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.